మనం అందరం పెద్దయ్యాక ఏం చేద్దాం? మన గ్రామానికి ఏదైనా ఉపయోగపడేది చేద్దాం. మంచి ఆలోచన. ఎలా? మనమంతా కలిసి ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెడదాం. మనం పెరిగి పెద్దయ్యాక ఏం చేయాలి? మన గ్రామానికి ఉపయోగపడేలా ఏదైనా చేద్దాం. మంచి ఆలోచన. మనందరం కలిసి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అవును. గ్రామంలో అందరూ వీళ్ళను బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలిచేవారు. మనం పెద్దవాళ్ళం అయ్యాక మన గ్రామ అభివృద్ధికి ఒక మార్గం ఏర్పాటు చేద్దాం. మంచి ఆలోచన. మనం కలిసి పనిచేద్దాం. అవును, తప్పకుండా. సరే, అప్పుడు మనందరం దాని గురించి మాట్లాడదాం. అవునరా, మనం ఒక్కొక్కరం ఒక్కో వ్యాపారం పెట్టుకుంటే ఎలా ఉంటుంది? మనం పెద్దయ్యాక ఏం చేద్దాం? మన ఊరి కోసం ఉపయోగపడేది ఏదైనా చేద్దాం. సరే, అవును. మంచి ఆలోచన. నేను పశువుల మీద చాలా ఇష్టం ఉంది. నేను గేదెలు పెంచి పాలమ్మే బిజినెస్ చేస్తాను. జగదీష్ నవ్వుతూ చెప్పాడు, నాకు మాటలు బాగా వస్తాయి. నేను మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు చూసే బిజినెస్ చేస్తాను. మన గ్రామంలో పంటలు ఎక్కువగా పండుతాయి. నేను మిల్లీ పెట్టుకుంటాను. అది మంచి ఆలోచన. నేను సహాయం చేస్తాను. నేను షాప్ పెడతాను. మీ అందరి వస్తువులు కూడా నా షాప్లో అమ్ముతాను. మనం పెద్దయ్యాక గ్రామానికి ఏమన్నా మంచి చేద్దాం. సరే, దానికోసం మనం కష్టపడి పని చేయాలి. ఒకరికొకరం సహాయం చేసుకుంటే తప్పకుండా అవుతుంది. ఇప్పుడు నీ వంతు. నాకు అర్థమైంది. నేనిక్కడ ఉంచుతాను. మంచి కదలిక. చాలా రోజుల తర్వాత కదా మళ్ళీ ఇలా కలవడం ఎంత ఆనందంగా ఉందో. అవును, మనం మళ్ళీ కలుస్తామనుకోలేదు. భార్యలుగా మంచి స్నేహితులైనందుకు చాలా సంతోషంగా ఉంది. The perfect day for tea. It certainly is so relaxing. I think this move wins it. Not if I play this one. మన తండ్రులు ఎంత బాగా కలిసి పనిచేస్తున్నారో చూసాం. మనం కూడా వాళ్ళలా నేర్చుకోవాలి. అవును అవును, మనం వాళ్ళ దగ్గర పని నేర్చుకుని మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేద్దాం. సరే, అయితే వెళ్దామా? వెళ్దాం, అప్పుడే మనం చేయగలం. నేను మిల్లీ దగ్గర నేర్చుకుంటాను. అవును. దుర్గా ప్రసాద్ అన్నాడు, నేను మార్కెట్ పనులు నేర్చుకుంటాను. అది చాలా బాగుంది దుర్గా ప్రసాద్. అయితే పద నేర్చుకుందాం.